అందరికీ నమస్తే అండి. రాష్ట్రానికి ప్రకృతి విపత్తులు, వరదలు, వర్షాలు, అతివృష్టి, అనావృష్టి, తుఫాన్లు లాంటివి వచ్చినప్పుడు అధికార పార్టీ, అధికార పక్షం పాత్ర ఎంత ఉంటుందో ప్రతిపక్ష పాత్ర కూడా అంతే ఉంటుంది. సో వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉంటాయి, వాళ్ళు ప్రభుత్వం కాబట్టి ఆదుకోవాలి, అది వాళ్ళ బాధ్యత. ప్రతిపక్షానికి పెద్దగా బాధ్యత ఉండదు, ఏదో జస్ట్ వెళ్ళి షో చేస్తే వస్తే చాలు అనుకున్నాడు లేదు. ప్రతిపక్షానికి కూడా బాధ్యత ఉంటుంది. తప్పులు ఎత్తి చూపాలి, లోపాలు ఎత్తి చూపాలి ఖచ్చితంగా. మొంతా తుఫాను దాదాపుగా 10 రోజులు అవుతుంది. అక్టోబర్ 26వ తేదీ సాయంత్రం, అంటే అక్టోబర్ 27, 28, 29 ఈ 3 రోజులు రాష్ట్రాన్ని విపరీతంగా వణికించింది. అక్కడక్కడ భారీగా ఈదురుగాలులు, బీభత్సమైన వర్షాలు. సో రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టించింది, అల్లకల్లోలం సృష్టించింది. దాదాపుగా 1,50,000 హెక్టార్లలో పంటను దెబ్బతీసింది. వరి, పత్తి, మొక్కజొన్న సహా చాలామంది రైతులు నష్టపోయారు. చేతికొచ్చిన వరి నేలపాలైంది. ఒక్కొక్క రైతు ఎకరానికి 30,000 నుంచి 50,000, 60,000 వరకు నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఇది రైతులకు నష్టం. అలాగే ఇతర వర్గాలు కూడా చాలా చోట్ల నష్టపోయారు. సో ఈ మొంతా తుఫాను సందర్భంగా ప్రభుత్వం ఎలా పనిచేసింది? సో 26వ తేదీ సాయంత్రం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి స్పెషల్ ఆఫీసర్స్ని అలర్ట్ చేసి అక్కడికి స్పెషల్ ఆఫీసర్లను పంపించి 27, 28, 29 తేదీల్లో సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అండ్ లోకేష్ గారు ముగ్గురు కూడా ఆర్టీజీఎస్ కార్యాలయంలో, సచివాలయంలో ఉండి సమీక్ష చేసి 27, 28 తేదీల్లో నైట్ కూడా 28వ తేదీ నైట్ మొత్తం లోకేష్ గారు అక్కడ దగ్గరుండి మొత్తం ఆర్టీజీఎస్లో సమీక్ష చేసి మొత్తానికి తుఫాను గండం నుంచి కొంతవరకు తక్కువ నష్టం వచ్చేలా చేయగలిగారు. గండం గట్టెక్కించారని చెప్పలేం, కానీ నష్ట ప్రభావాన్ని తగ్గించగలిగారు. అది ఖచ్చితంగా ప్రభుత్వం ముందు చూపు, ప్రభుత్వం వ్యూహం అని మనం అనుకోవచ్చు. అయితే ప్రభుత్వం వాళ్ళ పాత్ర వాళ్ళు చేయగలిగినంతగా చేశారు. మరి ప్రతిపక్షం, విపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కేవలం 2 సార్లు ఆయన తుఫాను విషయంలో స్పందించారు. ఒకటి తన పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్, 2 కృష్ణా జిల్లాలో పర్యటన. ఈ 2 కూడా ఆ తుఫాను బాధితులకు కానీ రైతులకు కానీ ఏమైనా ఉపయోగం అంటారా లేదా? ఒకసారి మీరే కామెంట్ చేయండి. ఆయన 27వ తేదీ, 28వ తేదీ, 29వ తేదీ తుఫాను ఉన్న 3 రోజులు కూడా బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారు. 30వ తేదీ వచ్చారు. వచ్చి 31వ తేదీన తుఫాను బాధిత ఆ ప్రాంతాల్లో తుఫాను మీద వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ పార్టీ నాయకులందరికీ కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. 31నో 30నో ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, కానీ ఎనీవే తుఫాను అయిపోయిన తర్వాతే వీడియో కాన్ఫరెన్స్ పెట్టారనేది అయితే వాస్తవం. సో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఆయన చెప్పాల్సింది చెప్పారు. ప్రభుత్వం ఫెయిల్ అయింది, ప్రభుత్వం అలా చేసింది, ఇది మానవ తప్పిదము, ఇది మ్యాన్మేడ్, ఇది చంద్రబాబు తయారు చేసింది, చంద్రబాబు సృష్టించింది, అది ఇది అని చెప్పి జనానికి కనెక్ట్ అవ్వని సందేశాన్ని ఇచ్చారు. జనానికి కనెక్ట్ అవ్వాలి. తుఫాన్లో కొన్ని తప్పులు ఉన్నాయి. ప్రభుత్వం మ్యాక్సిమం కరెక్ట్గానే చేసింది. పునరావాస కేంద్రాలు ముందుగానే ఏర్పాటు చేశారు. 2,194 ఫ్యామిలీస్కి పునరావాస కేంద్రాలకు పంపించారు. 1,400 గ్రామాల్లో పహారా పెట్టారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను దించారు. సో ముందుగానే విద్యుత్ కోతలు ఎక్కడా లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చెట్లు పడిపోయినా, విద్యుత్ స్తంభాలు పడిపోయినా ఇమీడియట్గా ఎత్తేలా చూశారు. మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టారు. అధికారులు, యంత్రాంగం, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ వాళ్ళు అందరూ పనిచేశారు. సో దీనిలో కూడా కొన్ని లోపాలు ఎత్తాలంటే ఎత్తొచ్చు, లేదా తన పార్టీ నాయకుల్ని తుఫానుకి ముందే అలర్ట్ చేయాలంటే చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అదేం చేయలే. తుఫాను అయిపోయిన తర్వాత వచ్చి రివ్యూ పెట్టి ప్రభుత్వం అక్కడ ఫెయిల్ అయింది, ఇక్కడ ఫెయిల్ అయింది అన్నారు. సరే అదే అయిపోయిందంటే యాక్చువల్లీ కృష్ణా జిల్లాలో పర్యటించారు. కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది అన్నప్పుడు ఎంత గుర్తుండాలండి ఆ పార్టీ క్యాడర్కి? కొన్ని రోజుల పాటు ఆ పర్యటన గురించి జనం మాట్లాడుకోవాలి కదా, అప్పుడే కదా పర్యటన సక్సెస్ అయినట్టు, అవునా? కానీ లేదు. ఎందుకంటే ఈ కృష్ణా జిల్లా పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు అంతగా ప్రభావం చూపించలేకపోయారు. రెగ్యులర్గా రొటీన్గా ఏదైతే సాక్షిలో రాస్తారో, ఏదైతే వైసీపీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తారో దాన్నే అక్కడ ఆయన మాట్లాడారు. రైతులకి ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతులకి ఎన్యూమరేషన్ లేదు, సరిగ్గా లెక్కలు వేయట్లేదు. సో ఈ ఏంటిది పరిహారం వచ్చే వాళ్ళకేమో ధాన్యం కొనరంట, ధాన్యం కొనే రైతులకేమో పరిహారం ఇవ్వరంట, ఇలా ఇవన్నీ చెప్పారు. యాక్చువల్లీ సంబంధం లేదు. నష్టమే. పరిహారం ఇచ్చేవాళ్ళు పరిహారమే, ధాన్యం కొనుగోలు, దానికి దీనికి సంబంధం ఉందని ప్రభుత్వం ఎక్కడా చెప్పాల. ప్రభుత్వం ఆ షరతు కూడా విధించలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఆరోపణ చేశారు. ఇక్కడ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు రాక ప్రభుత్వాన్ని కూడా ముందే కదిలించింది. యాక్చువల్లీ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను సీరియస్గానే తీసుకుంటున్నారు. ఆయన ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా మాట్లాడుతుంటే వీళ్ళు ముందుగానే పసిగట్టి
దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. సో ఓవరాల్గా ఈ మొందా తుఫాను 10 రోజులు అయింది కదా. ఈ 10 రోజుల్లో కేవలం 2 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. అందులో ఒకరోజు వీడియో కాన్ఫరెన్సు, మరో రోజు ఫీల్డ్లోకి తిరగడం. ఈ రెండిట్లో ఏ కార్యక్రమం వలన దేని వలన కూడా ఆ పార్టీకి ఉపయోగం లేదు, తుఫాను బాధితులకు కూడా ఉపయోగం లేదు. ఆయన పార్టీ అధినేతగా ఒకటి తన పార్టీ ప్రయోజనాల కోసం మీటింగులు పెట్టడమో రివ్యూలు చేయడం చేయాలి, లేదా 2 సామాన్య పబ్లిక్కి కనెక్ట్ అయ్యేలా చేయాలి. సో మొందా తుఫాను బాధితుల పరామర్శ కూడా అంత షోగానే నడిచింది. ఎక్కడెక్కడ వీడియోలు అంటే జనాల్ని తరలించడం, వాళ్ళ చేత రప్పారప్ప డైలాగులు అనిపించుకోవడం, వాళ్ళ చేత సీఎం అనిపించుకోవడం, బల ప్రదర్శన చేయడమే తప్ప ఎక్కడ నిజంగా రైతును వాదార్చడానికో లేదంటే రైతు తరపున ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడానికో అయితే మాత్రం జరగలేదన్నమాట. థ్యాంక్ యూ. కంటెంట్ చూశారు కదా, కంటెంట్ అయిపోయింది. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక హాఫ్ మినిట్ యాడ్ చూడండి laddupallaem.com. దీని ప్రత్యేకత అంటే ఇప్పటి వరకు ఎవరైనా బుక్ చేయకపోతే ఒక్కసారి వెబ్సైట్ విజిట్ చేసి బుక్ చేయండి. ఒక్కసారి బుక్ చేస్తే మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ వస్తున్నాయి. 95% పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి, 60% రిపీట్ ఆర్డర్స్ వస్తున్నాయి. మళ్ళీ కొంటున్నారనమాట. దానికి కారణం ఏంటంటే ప్రోడక్ట్ బాగుంది అని. సో మీరు బయట ఎక్కడా చూడండి లడ్డూలు, హాట్ స్నాక్స్, పౌడర్స్ ఇక్కడ ఉంటాయి. రాగి, సజ్జ, జొన్న, కొర్ర వీటితో లడ్డూలు చేస్తారు. అండ్ వీటితో హాట్ స్నాక్స్ జంతికలు, మురుగులు, రిబ్బన్ పోసా, పకోడా ఇట్లాంటివి చేస్తారు. ఇవన్నీ కూడా పిల్లలకు ఉపయోగం, పెద్దలకు ఉపయోగం. అలాగే సీడ్స్తో మఖానా సీడ్స్, గుమ్మడి గింజల లడ్డు, అవిసి గింజల లడ్డు, పొత్తిరుగుడు గింజల లడ్డు ఇవి కూడా బయట ఎక్కడ దొరకవు, వీళ్ళు మాత్రమే చేస్తారు. దీనివల్ల మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మల్టీ సీడ్స్ లడ్డు వీళ్ళ దగ్గర ఉంటుంది, మల్టీ గ్రెయిన్ లడ్డు, మల్టీ మిల్లెట్స్ లడ్డు ఉంటుంది, అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు. వీటితో పాటు మీరు పౌడర్స్ కూడా వీళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. మునగాకు పౌడరు, జామాకు పౌడరు, ఇవి వినడానికి చాలా సిల్లిగా ఏంటి మునగాకు జామాకుతో కూడా పౌడర్స్ చేస్తారా అని. ఇవి నిజంగా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్. ఒక్కసారి ఇవి వేడి నీటిలో తాగడం మీకు అలవాటు అయితే డైలీ ఇంక ఇది తాగుతారు. మంచి రిలీఫ్ ఉందన్నమాట ఈ రెండింటి వలన వేడి నీటిలో వేసుకొని తాగితే. అలాగే ఏబీసీ పౌడర్ అని, డ్రై డేట్స్ పౌడర్ అని, ప్రోటీన్ పౌడర్ అని పాలల్లో వేడి పాలల్లో వేసుకొని తాగొచ్చు. సో పిల్లలకి హార్లిక్స్ ఇవ్వడం మానేసి, పెద్దోళ్ళు కూడా ఎనర్జీ కోసం ఏదో పనికిమాలినవి చేయడం మానేసి ఇటువంటి ప్రకృతి సిద్ధమైనవి తాగి అలవాటు చేసుకోండి. మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ.